హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 లో నిఖిల్ వచ్చేసి గెలవాలని కోరుకున్న వాళ్ళకంటే నిఖిల్ కావ్యలు కలవాలని కోరుకున్న వాళ్ళే ఎక్కువ కదా. అయితే తాజాగా ఒక ప్రోగ్రామ్ లో భాగంగా మా పరివారంలో ఈ ఇద్దరు కలిశారు. అయితే కావ్య మొహం వైపు చూడ్డానికి ధైర్యం చాలక నిఖిల్ కళ్ళజోడు పెట్టుకుంటే తన మాజీ ప్రియుడు అడుగు దూరంలో ఉన్నా కూడా కనీసం మొహం కూడా చూడలేదు కావ్య. అయితే వీళ్ళిద్దరిని ఎదురుగా పెట్టి మాట్లాడించడానికి చాలానే ప్రయత్నం చేసింది శ్రీముఖి. కావ్య మాత్రం చాలా కోపంగా చూసింది. కనీసం నిఖిల్ ని చూడ్డానికి కూడా ఇష్టపడలేదు. నిఖిల్ నవ్వుతూనే కనిపించాడు, కానీ కావ్యకి మాత్రం కన్నీళ్ళు ఒక్కటే తక్కువ అన్నట్లుగా చాలా దిగాలుగా కనిపించింది. తెగిపోయిన బంధం మళ్ళీ అతుక్కునే ప్రసక్తే లేదు అన్నట్లుగా కనిపించాయన్నమాట కావ్య చూపులు. హౌస్ లో ఉన్నప్పుడు కావ్య పైన తెగ ప్రేమ నటించాడు కదా. ఒక రకంగా నిఖిల్ విన్నర్ అయ్యాడంటే కావ్య గురించి చెప్పిన ఎపిసోడ్ లో ఒక స్టోరీనే కారణం. ఇక బయటికి వచ్చిన మరుక్షణమే కావ్య ముందు ఉంటాడని అందరూ అనుకున్నారు. కానీ టైటిల్ గెలిచిన తర్వాత 2 రోజులు తన సొంత రాష్ట్రానికి వెళ్లిపోయాడు. ఎవ్వరికీ కనిపించలేదు. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చాడు. మరి ఏంటి, టైటిల్ గెలిచాక కావ్య ముందు వెళ్తానని భారీ డైలాగులు కొట్టావు, వెళ్తున్నావా అంటే దిమ్మ తిరిగి ఆన్సర్ ఇచ్చాడనమాట నిఖిల్. సో దాంతో ఇది చూసిన చాలా మంది నెటిజన్లు వచ్చేసి అసలు ఇన్ని రోజులు వీళ్ళిద్దరు కలుస్తారని చిన్న హోప్ అయినా ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే కావ్య బిహేవియర్ చూసామో అసలు ఆ హోపే పోయింది. వీళ్ళిద్దరు జన్మలో కలవలేరు. అయినా కావ్య యాటిట్యూడ్ చూస్తుంటే మాకు మళ్ళీ కలవాలని కూడా లేదు. నిఖిల్ కావ్య దూరంగా ఉండడమే బెస్ట్ అన్నట్లుగా నిఖిల్ ఫ్యాన్స్ కోరుకుంటుంటే కావ్య ఫ్యాన్స్ ఏమో అదేంటి, నిఖిల్ ఎంత చేశాడు, బిగ్ బాస్ హౌస్ లో అందరూ చూశారు కదా, ఆ మాత్రం కోపం ఏ మనిషికైనా రాదా, అది సహజం కదా అన్నట్లుగా కావ్య ఫ్యాన్స్ అయితే మండిపడుతున్నారు. సో ప్రస్తుతానికి నిఖిల్ ఫ్యాన్స్ వర్సెస్ కావ్య ఫ్యాన్స్ అయితే గట్టి వార్ అయితే నడుస్తుందన్నమాట. మరి పూర్తి ఎపిసోడ్ చూసేదాకా వీళ్ళిద్దరు మళ్ళీ కలుస్తారో లేదో అనేది క్లారిటీ అయితే లేదు. మరి మీలో ఎంతమందికి వీళ్ళిద్దరు కలవాలనుందో వెంటనే ఈ వీడియోని అయితే లైక్ చేసేయండి.